చూడండి సార్ చూడండి కట్ చేయండి మేడం. హ్యాపీ పాట పాడుతుంది ఎవరు మా టికెట్ అమ్మా అన్నా పట్టుకోనా టికెట్ పట్టుకో ఎడ్ చూడన్నా ఎడ్ చూడండి ఒకసారి మేడం ఎడ్ చూడండి ఓకే ఓకే పైకెత్తాలి జెండా పైకెత్తాలా రండి వెనక్కి రండి అమ్మా నువ్వు కనపడలా అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీస్ బస్ స్టాండ్ వద్ద వికలాంగ శక్తి పథకం కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఆర్టీసీ బస్ మేనేజర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉండగా వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేస్తుంది. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఈ పథకాన్ని మార్చి 18న ఈ రోజున గుంటూరులో బస్టాండ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి ఇంద్రధనుస్సు పేరిట 6 పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఒకటి. 2026 ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. 2026 ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 2 నెలల్లోనే ఇచ్చిన హామీని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ప్రస్తుతం కార్యక్రమాన్ని గుంటూరులో స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని కొంచెం పెద్దగా మాట్లాడాలి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇప్పటివరకు 7% ఆఫ్ ఎగ్జిస్టెన్స్ 7%లోనే ఉన్న సదుపాయాన్ని ఆల్మోస్ట్ 76% వరకు కూడా ఫ్లీట్లో ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే 50% కన్సెషన్ ఉంది చాలా చోట్ల ఫ్రీ ట్రావెల్, పల్లెలకు కన్సెషన్ 50%. ఇప్పుడు ఎక్స్ప్రెస్ సర్వీస్ 100% ఫ్రీ ట్రావెల్ కన్సెషన్ వర్తిస్తుంది సార్. దయచేసి